హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిష్కలా శెట్టి. నేనైతే నుమాయిష్ 2026 ఎగ్జిబిషన్కి వచ్చేసాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో అందరూ వెయిట్ చేసే ఈ ఎగ్జిబిషన్కి నేను మా ఫ్రెండ్స్తో కలిసి ఇక్కడికి వచ్చేసాను. అండ్ 2 years తర్వాత నేను ఎగ్జిబిషన్కి వస్తున్నాను. నేను ప్రతి ఇయర్ వెయిట్ చేస్తాను అనమాట ఎగ్జిబిషన్కి వెళ్ళడానికి. అండ్ గర్ల్స్కి అయితే ఇది ఒక ప్యారడైజ్ అని అనిపిస్తుంది. ఎందుకు అని అంటే మంచి రేంజ్ ఆఫ్ కలెక్షన్స్ విత్ రీజనబుల్ ప్రైసెస్ ఉంటాయి. యాక్చువల్గా మేము వర్క్ గురించి మా ఫ్రెండ్స్కి వర్క్ షిఫ్ట్ కొంచెం లేట్గా ఉండే అనమాట. అందుకోసం మేము అక్కడికి వచ్చేసరికి ఆల్మోస్ట్ 8:30 అయిపోయింది అనమాట. సో మేము గచ్చిబౌలి నుంచి మెట్రో తీసుకొని అక్కడి నుంచి ఆటో తీసుకొని అవన్నీ వచ్చేసరికి ఇంత టైం అయిపోయింది. ఇవైతే షార్ట్ టాప్స్ 1000కి 4 అని చెప్పారనమాట. నేనైతే 2 తీసుకున్నాను. మా ఫ్రెండ్స్ కూడా 2, 2, 3, 3 అలా తీసుకున్నారు. అండ్ ఇవన్నీ వచ్చేసి 1000కి 3 పీసెస్ ఉన్నాయి. చాలా మంచి కలెక్షన్ అనిపించింది నాకు. ఇవి చాలా నచ్చాయి. అవే కాకుండా ఇక్కడ కొన్ని దుపట్టాస్ అవి ఉన్నాయి. నైట్ ప్యాంట్స్ వచ్చేసి 250. క్వాలిటీ నాకు అంత నచ్చలేదు అక్కడ. అండ్ స్టార్టింగ్లో మాత్రం మనకి స్వీట్ కార్న్ ఒకటే ఉందన్నమాట. ఒకవేళ ఆకలి అయితే అది తినొచ్చు. లోపలికి వెళ్ళాక ఫుడ్ కోర్ట్ ఉంది, కానీ అక్కడ బాగా ఎక్స్పెన్సివ్ ఉంది. మీకు లాస్ట్లో చూపిస్తాను అది ఏంటి అని. ఇక్కడేమో షార్ట్ టాప్స్ ఉన్నాయి. అండ్ అవి కూడా ఆల్మోస్ట్ లైక్ 1000కి 3, 4 అలా ఉన్నాయి అనమాట. అండ్ అదే కాకుండా పిల్లలు ఎంజాయ్ చేయడానికి ట్రైన్ కూడా ఉంది. ఒకవేళ మీరు పిల్లలతో వస్తే అక్కడ, లేకపోతే మీరు ఎంజాయ్ చేయడానికి కూడా అది ఎక్కొచ్చు. ఇవన్నీ వచ్చేసి ఇలా నైట్ టాప్స్ ఉంటాయి కదా, ఫుల్ లెంత్లో లాంగ్ టీషర్ట్స్ లాగా, అవి 350 అలా రేంజ్లో ఉన్నాయి. అండ్ చాలా సెట్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి. ఇక్కడైతే చాలా చాలా నచ్చాయి నాకు. మోస్ట్లీ చాలానే కొన్నా. నేను లాస్ట్లో ఏమేమి తీసుకున్నాను అనేది కూడా మీకు చూపిస్తాను. ఇవి వచ్చి కలంకారీ కాటన్ బ్లౌజెస్ లాగా ఉన్నాయి. 450 చెప్పారు ఆయన ఒకటి. అండ్ ఇవి కూడా కలంకారీ శారీస్. అండ్ ఈ టాప్ కూడా ఆల్మోస్ట్ లైక్ 300 to 350 అలా పడింది. అండ్ 1000కి 3 బెడ్షీట్స్ అని మనకి ఫేమస్ అయిపోయింది కదా, వచ్చిన ప్రతి వాళ్ళు తీసుకుంటారు. డబుల్ అయినా సింగిల్ అయినా కూడా అదే ప్రైస్ అనమాట, డూయెట్స్. అండ్ ఇక్కడ ధూప్వి అవి కూడా ఉన్నాయి. కొరియన్ టాప్స్ కూడా ఈ దాంట్లో. నేనైతే ఈ కొరియన్ టాప్ లాగా తీసుకున్నాను, క్రాషే లాగా. లోపల మనం కొంచెం ఏదన్నా ట్యాంక్ టాప్ వేసుకొని కవర్ చేసుకోవచ్చు. చాలా బాగుంది నాకైతే. అండ్ ఇవి వచ్చేసి దీని గురించే నేను చాలా ఎక్సైటెడ్ ఉన్నాను అనమాట. నాంపల్లి ఎగ్జిబిషన్ గురించి నేను కంపల్సరీ ఇవి తీసుకోవాలి వెళ్ళిన తర్వాత అని అనుకున్నాను. సో 350 అలా చెప్పారు, కానీ నేను మీకు లాస్ట్లో చూపిస్తాను ఏ కలర్స్ తీసుకున్నాను, ఎంత ప్రైస్ పడింది అని కూడా. ఇవన్నీ వచ్చేసి 600 to 800 ఉన్నాయి. అండ్ దాంట్లో నేను ఒక ఫుల్ ఫ్రాక్ తీసుకున్నాను. అండ్ వైట్లో తీసుకున్నా. ఇక్కడనేమో అన్ని గాగ్రా సెట్స్ ఉన్నాయి. ఇంకా మెటీరియల్స్ కూడా చాలా ఉన్నాయి. ఒకవేళ మీరు కుట్టించుకొని అలా డిజైన్ చేసుకునేటట్టయితే చాలా మంచి మెటీరియల్స్ విత్ ప్రీమియం వర్క్ అలా ఉన్నాయి అన్నమాట. అండ్ హ్యాండీక్రాఫ్ట్స్ కానీ హ్యాండ్లూమ్ మంచిగా హ్యాండ్మేడ్వి అలా ఉన్నాయి. అదే కాకుండా మస్కిటీ కూడా ఉంది. ఇంకా చాలా ఉన్నాయి. నీలోఫర్ అవన్నీ మాకు చూడడానికి అవ్వలేదు. మేము ఈ షాపింగ్ చేసి వెళ్ళే వరకు మొత్తం క్లోజ్ అయిపోయింది. అండ్ హాంటెడ్ హౌస్ నేను అన్ని కొంచెం కొంచెం తీసుకున్నాను అనమాట. ఎగ్జిబిషన్ని ఎంజాయ్ చేశాను. ఇది అల్హరం అని చెప్పి చాలా మంచి పర్ఫ్యూమ్ బ్రాండ్. ఐషా ద్వారా తెలిసిందనమాట నాకైతే. చాలా మంచిగా ఉండే. అండ్ ప్రైజెస్ పానీపూరి వచ్చేసి 156 పీసెస్. ఒకవేళ మీరు చూడాలనుకుంటే మీరు తీసుకోవాలంటే తీసుకోండి. మేమైతే పఫ్స్ ఇంకా స్వీట్ కార్న్ అలా తీసుకొని తిన్నాము. యాక్చువల్గా మేము ఇంకా రైడ్స్ కూడా ఎక్కుదామని అనుకున్నాము, ఫన్ కూడా చేద్దాం అనుకున్నాం. మాకు అస్సలు టైం సరిపోలేదు. ఐస్ క్రీమ్స్ అలాంటివి కూడా ఉన్నాయి. సో అవి బెస్ట్ అనమాట. నీలోఫర్ చాయ్ అన్న ట్రై చేద్దాం అనుకున్నా, బట్ కుదరలేదు. చెప్పా కదా, ఎగ్ పఫ్, కర్రీ పఫ్ ఉన్నాయి. ఇవి ఆల్మోస్ట్ లైక్ 60 రూపీస్ 70 రూపీస్ అలా ఉన్నాయి. బయట కన్నా కొంచెం ఎక్స్పెన్సివే ఉన్నాయి, బట్ ఓకే. ఇదిగోండి హెరిటేజ్. సో మంచి మంచి బ్రాండ్స్ కూడా ఎగ్జిబిషన్లో ఒక స్టాల్స్ లాగా పెట్టారనమాట. ఇవన్నీ వచ్చేసి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్. అప్పటికే లైట్స్ ఆఫ్ చేసేసారు, సో ఐ కాంట్. అండ్ లాస్ట్కి వచ్చేసి కర్టెన్స్ తీసుకున్నాను. ఇప్పుడు నేను ఏం తీసుకున్నానో మీకు చూపిస్తాను, అది చూసేయండి. సో నుమాయిష్లో ఏమేమి ఉంటాయి అవన్నీ మీరు ఇప్పుడు చూసారు కదా. నేనేం తీసుకున్నాను అనేది నేను ఇప్పుడు చూపించబోతున్నాను. నాకు రేట్స్ ఎగ్జాక్ట్గా గుర్తులేవు. నేను అప్రాక్సిమేట్గా 50 రూపీస్ అటు ఇటు చెప్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ వచ్చేసి ఈ టాప్. ఇది వచ్చేసి కొరియన్ టాప్ కనిపిస్తుందా మీకు? సో ఇది వచ్చేసి కొరియన్ టాప్. మనకి అరౌండ్ చూడండి, లోపల క్రాషే లాగా ఉందన్నమాట. ట్రాన్స్పరెంట్ ఉంటుంది, కానీ లోపల మనము ఏదైనా బ్లాక్ ఆర్ వైట్ ట్యాన్ టాప్ లేకపోతే క్రాప్ టాప్ వేసుకొని కవర్ చేసేసుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ కొరియన్ ఫిట్. ఇది వచ్చేసి రేట్ 300 or 350 పడింది. అండ్ నాకైతే చాలా నచ్చింది ఈ మోడల్. అండ్ ఎస్పెషల్లీ ఐఎమ్ కే-డ్రామా కే-పాప్ ఫ్యాన్ కాబట్టి నాకు ఇట్లాంటివి చాలా నచ్చుతాయి. ఒకవేళ మీరు కొరియన్ ఫ్యాన్ కాకపోయినా, ఇఫ్ దిస్ ఇస్ యువర్ స్టైల్, మీరు ఇది ఖచ్చితంగా చూడండి.
అండ్ నేను చూపించాను కూడా మీకు వీడియోలో ఆల్రెడీ. సో దిస్ ఇస్ ద ఫస్ట్ టాప్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ టాప్స్ 1000కి 4 అనమాట. నేనైతే 2 టాప్స్ కొనుక్కున్నా. సో మీరు అడిగితే 1000కి 4 అంటే 4 కొనాల్సిన పని లేదనమాట. నేను 2 తీసుకున్న అదే రేట్కి ఇవ్వండి అని 2-3 సార్లు అడిగితే ఇచ్చేస్తాడు. సో నాకు తెలిసి ఇది 250కి ఒకటి పడింది కుర్తీ. యా, కాటన్ది. అండ్ నాకు చాలా నచ్చింది. దగ్గర నుంచి కూడా మీకు చూపిస్తాను ఎలా ఉంటుందో. ట్రాన్స్పరెంటా కాదా అనేది కూడా మీకు చూపిస్తా. అంత ట్రాన్స్పరెంట్ ఏం కాదు. ఎస్పెషల్లీ ఇలాంటి క్లాత్వి మీరు డార్క్ కలర్స్లో తీసుకుంటే అంత ట్రాన్స్పరెంట్ అనిపించదు. ఒకవేళ మీరు వైట్ లేకపోతే లైట్ కలర్స్లో తీసుకున్నారనుకోండి ఎక్కువ ట్రాన్స్పరెంట్లా కనిపి. సో మ్యాక్సిమం డార్క్ ప్రిఫర్ చేయండి. అండ్ ఇది ఒక 1-2 వాషెస్ తర్వాత కొంచెం గట్టి పడుతుంది. అండ్ నా వాయిస్ కొంచెం నాకు కోల్డ్ అయింది. సో ఇలా ఉందన్నమాట నా వాయిస్. సో ఇదొక టాప్. అండ్ నెక్స్ట్ టాప్ కూడా సేమ్ అదే, కాకపోతే స్లీవ్లెస్ షార్ట్ టాప్ అనమాట. కింద బ్యాగీ ప్యాంట్కి బాగుంటుంది, లేకపోతే టైట్ ఫిట్ ప్యాంట్కి కూడా బాగుంటుంది, జీన్ మీద కూడా చాలా బాగుంటుంది. నాకు ఎస్పెషల్లీ ఈ కలర్ బాగా నచ్చింది. అండ్ లోపల ఇది కూడా ట్రాన్స్పరెంటా కాదని మీకు చూపిస్తాను. చూడండి, ఇలా అయితే ఉంది. నాకైతే ట్రాన్స్పరెంట్ అయితే అనిపించట్లేదు. అండ్ లోపల హ్యాండ్స్ కూడా ఇచ్చారు. 250. ఓకే, మనకి కాటన్ మంచిది, మనకు నచ్చిన ప్యాటర్న్లో, నైస్. సో ఇవైతే 500కి 2 వచ్చాయి నాకు. నెక్స్ట్ వచ్చేసి నా ఫేవరెట్ టాప్స్. ఇది యాక్చువల్గా నేను రీల్స్ చూసినప్పుడు ఈ టాప్స్ని నేను ఖచ్చితంగా నుమాయిష్కి వెళ్తే మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి అని నేను అనుకున్నాను. అండ్ అక్కడ చూసా. కాకపోతే ఇది కొంచెం పెప్లం క్లాత్ లాగా ఉంటుంది. ఇదే అనమాట నేను అనుకున్న టాప్. అక్కడ ఇప్పుడు వీడియోలో కనిపించేలాగా లేదు, రియల్గా చూస్తే చాలా బ్రైట్గా ఉంది, ఇంకా మంచిగా ఉంది అనమాట. చూడండి ఇలా ఉంటుంది. అండ్ కింద సో ఇట్స్ అ బ్లెండ్ ఆఫ్ లెమన్ ఎల్లో ఇంకా లైట్ ఎల్లో, ఆ రెండు బ్లెండ్ అయినది. ఎంత మంచిగా ఉందంటే మీకు ఇక్కడ లైటింగ్లో సరిగ్గా కనిపించట్లేదు కానీ చాలా 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 బాగుంది. చూడ్డానికైతే చాలా మంచిగా ఉంది. కాకపోతే మేబీ ఇది ఒక 3-4 వాషెస్ తర్వాత పోతుండొచ్చు అని నేను అనుకుంటున్నాను. కానీ 350 రూపీస్ అని చెప్పాడు ఇది ఒకటి. అండ్ నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి కొనుక్కున్నాము. నేను ఒక 2 టాప్స్ తీసుకున్నాను, మా ఫ్రెండ్ ఇంకొక 2 టాప్స్ తీసుకుంది. సేమ్ కాకపోతే సైజ్ డిఫరెంట్ అంతే. సో ఫస్ట్ 350, 300కి ఇవ్వమని అడిగాం. సో బార్గెనింగ్ ఓకే, కొంచెం వరకు నడుస్తుంది. 300కి ఇవ్వమన్నాను, ఇవ్వలేదు. ఇది మళ్ళీ 2 ఉతుకులకే పోతుంది అని చెప్పినా కూడా ఇవ్వలేదు అనమాట. ఇంకా సరే అని అక్కడి నుంచి వెళ్ళిపోతున్న టైంలో ఎన్ని కావాలి అని అడిగాడు. సో మాకు ఈ టాప్స్ 300కి వచ్చాయి. ఒకవేళ మీరు వెళ్తే కూడా 350 ఇవ్వకండి, 300 ఇవ్వండి. కానీ మా ఫ్రెండ్కి వచ్చేసి ఇక్కడ నెక్ ఉంది కదా, నెక్ ఎప్పుడైనా మనం చూసుకోవాలి. తనకి అంత సెట్ అవ్వలేదు. నాకైతే ఓకే ఇష్యూగా ఉందన్నమాట. కొంచెం మనం హైట్ ఉండి అట్లా ఉంటే సెట్ అయింది. సో ఒక్కటి తీసుకొని ట్రై చేయడం బెటర్ ఏమో అనిపిస్తుంది. వేసుకున్నాక అంత కరెక్ట్గా సెట్ అవ్వట్లేదు. నాకైతే సెట్ అయింది, మా ఫ్రెండ్కి సెట్ అవ్వలేదు. సో మీరు చూసుకొని తీసుకోవచ్చు. ఇదొకటి. అండ్ సేమ్ ఇదే దాంట్లోనే డిఫరెంట్ కలర్, బ్లెండ్ ఆఫ్ లైట్ పింక్ అండ్ డార్క్ పింక్. అసలు మీకు అర్థం అవ్వట్లేదు. ఈ స్క్రీన్ మీద మీకు కనిపించే, వీడియోలో కనిపించే కలర్సే కావు ఇవి. రియల్గా ఇంకా హోప్ఫుల్లీ కరెక్ట్గా కనిపిస్తే బాగుంటుంది. బట్ ఎనీవేస్ ఇదొక కలర్ అండ్ ఇదొక కలర్. సో నాకు 600కి ఈ 2 టాప్స్ వచ్చాయి. సో దట్స్ ఇట్. సో మేము 4 టాప్స్ తీసుకున్నాము, 300 ఒకటి. అండ్ తర్వాత నా లాస్ట్ డ్రెస్ అనుకుంటున్నా, ఇవైతే దగ్గర పెట్టుకున్నా ఇవే అని అనుకుంటున్నాను నేను. సో ఇది నా లాస్ట్ డ్రెస్సే. అండ్ ఇది నాకు ఎంత కాస్ట్ పడిందంటే, అమ్మో ఇది చాలా ఫుల్ ఉంది, నేను నిలబడి జూమ్ చేస్తాను. ఇది వచ్చేసి నా ఫుల్ లెంత్ డ్రెస్ అనమాట. దగ్గరకు వచ్చి చూపిస్తాను. ఇదంతా ఎంబ్రాయిడరీ వచ్చింది, కొన్ని ఫ్లవర్స్ వచ్చాయి. అండ్ చాలా పొడవు ఉంటుంది. నేను కొంచెం టాల్ ఉంటా కాబట్టి నాకు కాలు కింది వరకు వచ్చేసింది. అమ్మ ఇంత లేపినా కూడా కనిపించట్లేదు. సో హ్యాండ్స్కి కూడా డిజైన్ వచ్చింది. గెస్ ద ప్రైజ్. ఈ ప్రైజ్ మీరు చెప్పండి ఎంత పడి ఉండొచ్చు అని. టైమ్ అప్. సో ఈ ప్రైస్ వచ్చేసి నాకు 700కి దొరికింది. అంటే ఇలాంటి డ్రెస్ 700కి అని అంటే చాలా చాలా బెస్ట్ ప్రైస్ అని అనుకోవాలి. అండ్ ట్రాన్స్పరెన్సీ
ఏం అంత లేదు, అంత ట్రాన్స్పరెంట్గా లేదు. వైట్ తీసుకున్నప్పుడు బాగా చూసుకోవాలన్నమాట ట్రాన్స్పరెంట్ ఉందా లేదా అని చెప్పి. ఎందుకంటే లోపల ఇంకొక క్లాత్ ఇచ్చాడు. సో గుడ్ బై. లోపల కూడా లైనింగ్ ఉంది. ఇప్పుడు దీని లోపల కూడా లైనింగ్ ఉంది. సో ట్రాన్స్పరెన్సీ అయితే లేదు. నాకైతే చాలా చాలా నచ్చింది. నేను మొత్తం పెట్టుకొని మీకు ఇప్పుడు చూపిస్తాను. ఓకే, సో ఇది ఇలా ఉంది కదా, హోప్ఫుల్లీ కనిపిస్తుంది అనుకుంటా. మీకు మొత్తం కనిపించకపోయినా ఇలా ఉంది. అండ్ మొత్తం చూపిస్తాను. ఇక్కడ వరకు ఉంది. అండ్ వెనకాల డోరీ ఇచ్చాడు. సో దిస్ ఇస్ ద ఫిట్. నాకైతే చాలా చాలా నచ్చింది. బెస్ట్ బై. ఇది 700కి దొరకడం అంటే చాలా 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 గ్రేట్. అండ్ నెక్స్ట్ కూడా చూపిస్తాను. మా ఫ్రెండ్ తీసుకుందాం అనమాట. నేను 2 తీసుకున్నాను మా ఇంటి కోసం అని చెప్పి. అండ్ మీరు షాక్ అవుతారు ప్రైస్ అయితే. నాకైతే షాకింగ్ ప్రైజే, ఎందుకంటే నాకు ఈ క్వాలిటీకి ఈ లెంత్కి ఈ ప్రైస్ చాలా బెటర్ అని అనిపిస్తుంది. ఇప్పుడు మీకు ఓపెన్ చేసి చూపిస్తా. మీరు వీడియోలో నేను చూపించాను కదా ఆల్రెడీ, సేమ్ అవే కర్టన్స్ అనమాట. ఇప్పుడు మీకు కొంచెం దగ్గర నుంచి చూపిస్తా. సో నేను మా ఫ్రెండ్ సేమే తీసుకున్నాము. తను 2 డిఫరెంట్ డిజైన్స్లో తీసుకుంది. సో ఇలా ఉంది, హోల్స్ వచ్చాయి. అండ్ అదే కాకుండా చాలా లెంత్ కూడా చాలా పొడవు ఉంది. ఇంత లెంత్ అంటే మనకన్నా చాలా పొడవే ఉంటుంది. నాకన్నా నేనే 5'7" హైట్ అనుకోండి. నాకన్నా మేబీ 6 feet ఉంటుంది అనుకుంటా. ఇది 6x6 కాదు, ఇక్కడ సైజ్ ఉంది మీకు చెప్తాను. ఓకే, ఈ సైజ్ అయితే 4/7 అని ఉంది. ఇదైతే నాకన్నా పొడుగు ఉంది. మీరే చూసుకోండి, గెస్ చేసుకోండి. అండ్ ఇదొక డిజైన్. దీంట్లోనే ఇంకొక డిజైన్ మీకు చూపిస్తాను. ఇది ఇంకొక డిజైన్. ఇది నేను తీసుకున్నా. మా ఫ్రెండ్ దీంట్లో ఇంకొకటి సేమ్ సిమిలర్గా బ్రౌన్ కలర్ షేడ్లోనే తీసుకున్నాను అనమాట. చడా, ఇదిగోండి. ఇది ఇంకొకటి. సో ఒకటి మాకు 250 రూపీస్ పడింది. తను సెట్ ఆఫ్ 4 తీసుకుంది కాబట్టి 1000 రూపీస్లో 4 కర్టెన్స్ వచ్చేసాయి అనమాట. నేను 2 తీసుకున్నాను, నాకు 500లో వచ్చేసాయి. 300 to 350 చెప్తారు కానీ 250కి వచ్చేస్తుంది అనమాట. తీసుకోండి, బెస్ట్ బై అనే చెప్పాలి. అండ్ అలానే కాకుండా బెడ్షీట్స్ కూడా 1000 రూపీస్కి 4 ఉన్నాయి. బట్ నాకేమీ అంత నచ్చలేదు. అండ్ డ్యూయెట్స్ కూడా ఉన్నాయనుకుంటా. అవి కూడా మీకు ఒకవేళ కావాలంటే తీసుకోండి. అక్కడ చాలామంది తీసుకుంటున్నారు, అది బాగా ఫేమస్ అంట. 1000కి 3, 1000కి 4 అలాగా. నాకైతే ఏం అవసరం పడలేదు, సో నేనేం తీసుకోలేదు. ఇంకా బెస్ట్ బై ఏంటి అని అంటే ఇంకొకటి స్టెయిన్ రిమూవర్ అని ఒకటి ఉంటుంది కదా, 100కి 4 సంథింగ్ 50 రూపీస్కి ఒకటి ఉందన్నమాట. అది ఇన్స్టా రీల్స్లో చూశాను, కానీ మాకు అప్పటికి క్లోజ్ అవుతుంది కాబట్టి మాకు దొరకలేదు. అదైతే చాలా వర్తి. ఒకవేళ నాకు మీరు తెలిసినట్టయితే, ఒకవేళ నేను నిన్ను కలుస్తున్నట్టు అయితే నాకు ఒక స్టెయిన్ రిమూవర్ తీసుకురా మీరు నుమాయిష్కి వెళ్తే. నేను అది బాగా మిస్ అయిపోయాను అనమాట. Hope you guys enjoyed watching this video. Please don't forget to like, share and subscribe to my channel, Nishkala Shetty. See you guys in the next video. Bye bye.